అండి అందరికీ ఈరోజు పుస్తక సమీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈ ఈ వారం 7వ వారం మనము ఈ పుస్తక సమీక్ష స్టార్ట్ చేసిన సందర్భంలో నేను అబ్దుల్ కలాం గారి ఈరోజు సమీక్ష కూడా అబ్దుల్ కలాం గారి పుస్తకం, ఆయన యొక్క ఆత్మకథ గురించి ఆయన చెప్పిన ఒక మంచి కొటేషన్ నేను తో పాటు మొదలు పెడుతున్నాను. ఓకే, అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. ఇది కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక రకంగా ఇది నేను చాలా ఇష్టపడతాను. అది కలగనమనంటే పకటి కళలో రాతి కళలో కాదు, దాన్ని సాకారం చేసుకునే కళలు పొందమని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఇది నేను కలగని ఈ పుస్తక పఠనం కూడా నేను కనిన కళేనండి. అలాంటి అద్భుతమైన కళ దీంట్లో నాకు సక్సెస్ఫుల్ గా ముందుకి నడిపించడానికి అది కలగన్నాను కాబట్టే ఇది ఇంతగా, అంటే నేను ఒక 25 సంవత్సరాల నుంచి చదివిన పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాల్లో నుంచి వచ్చిన ఆలోచన కళే ఈ పుస్తక పఠనము. అది ఆ కళను సాకారం చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నంలో ముందుకెళ్తున్నాను. మీ అందరి యొక్క సహాయ సహకారంతో ఇంకా మరింత మెరుగైన ఫలితాలు, మరింత మెరుగైన మంచి పుస్తకాలు, మంచి వక్తలతో చెప్పించాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తక పఠనం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన కార్యకలాపం. ఇది ఇప్పటికి ఈరోజు 7వ వారం మన పుస్తక సమీక్ష చేయటం. ఈ 7వ వారంలో 7 ముఖ్యమైన ప్రత్యేకమైన విషయాలు మీకు నేను చెప్తాను. వాటిలో ఏంటంటే జ్ఞానం. ఈ పుస్తక పఠనం చేసినందు వలన మనలో జ్ఞానం పెరుగుతుంది, భాషా నైపుణ్యం చక్కగా మెరుగవుతుంది, ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది, మానసిక ప్రశాంతత చాలా చక్కగా కుదురుతుంది, సంకల్ప శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఆత్మ పరిశీలన మరియు వ్యక్తిత్వ వికాసం అనేది చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ పుస్తక పఠనం అనేది ఒక కొత్త ప్రపంచం. ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక కొత్త ప్రపంచంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అలాంటి అద్భుతమైన అవకాశం ఈ పుస్తక పఠనంలో ఉండటం అనేది జరిగింది. అలాగా ఈ పుస్తక సమీక్ష చేద్దాం. స్టార్టింగ్ నేను ఒక వీడియోని ఈ పుస్తకం మీద ఒక వీడియో డిజైన్ చేయడం జరిగింది. ఆ వీడియో డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఈరోజు మన కోఆర్డినేటర్ చండిరాజు గారు, వక్త స్వర్లత గారు వాళ్ళ పాత్రని చక్కగా పోషిస్తారండి. నేను షేర్ చేస్తాను వీడియోని. వినపడుతుందండి శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు, ఓకే, థ్యాంక్ యూ. నీ జీవితాన వెలుగు రేఖ, చీకటిలో జ్ఞానమై నిలిచే దీపం, దారి చూపే విజయ తీరాల చేర్చే మార్గమై, అక్షరాల వెలుగుల్లో జ్ఞానపు బాట, బుద్ధికి తోడై నడిపే పాట, నవలోకాన్ని నేర్చుకుందాం, భవిష్యత్తు ద్వారం తెరుచుకుందాం. పుస్తకంలోని ప్రతి అక్షరం ముత్యాల కాంతినిచ్చే రత్నం, జీవితమిత్రుడై చూపించే దారి, విజయానికి నిలిచే కలువారి.
తరిమే వరం. విజయం వైపు నడిపే మార్గం, వెలుగవుతుంది నీ జీవిత రంగం. కళ్ళు తెరిచే జ్ఞాన కిరణం, సందేహాల చీకటిని తరిమే వరం. విజయం వైపు నడిపే మార్గం, వెలుగవుతుంది నీ జీవిత రంగం. పుస్తకం ఒక దీపం, వెలిగించు జ్ఞానపు రూపం. దారి చూపే నేస్తమై, విజయ తీరాల చేర్చే మార్గమై. పుస్తకం ఒక స్నేహం, చింతల్ని తీర్చే శాంతం. కథలే మన బలం, గెలుపుకి చూపే సత్యం. అక్షరాల్లో తాగిన ఆణి ముత్యాలు, మన జీవితానికి వెలుగునిచ్చే కాంతులు. నేటిని మలచే శక్తిగా, రేపటి భవిష్యత్తుని తీర్చిదిద్దుతాం. ఓకే, ఎలా ఉందండి వీడియో? అద్భుతంగా ఉంది సార్. చాలా బాగుంది మోస్ట్ రిలవెంట్ గా ఉంది, చాలా చక్కగా ఉంది. ఓకే, ఓన్లీ పుస్తకాన్ని చూపించారండి, ఎక్కడ ఏమీ లేకుండా. సార్ దట్టు మనకి ఏదైతే ఆల్రెడీ మనం సమీక్ష చేసుకున్నామో ఆ పుస్తకాల వరకు ప్రదర్శించాలి. ఆ, 7 వారాల్లో 8 పుస్తకాలు మేము చేసామండి. ఆ 8 పుస్తకాలు ప్రజెంట్ చేశాము. మనకు ఒక బ్రాండ్, పుస్తక పట్టణానికి ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వడం కోసం నేను ఆలోచన చేస్తున్నా. ఇది సాంగ్ అనేది ప్రతిసారి కూడా మనం స్టార్టింగ్ దీన్ని మనం చేయటం అనేది జరుగుద్ది. దీంతో పాటు స్టార్ట్ అవుతుంది. ఇంకా దీన్ని ఇంకా ఇంకా మీ అందరి సలహాలతో ఇంకా ముందు ఈ వీడియోని ఇంకా డెవలప్ చేస్తానండి నేను. ఇప్పుడు ఇంక మనం స్టార్ట్ చేద్దామండి. ఎక్సలెంట్, అందరికీ థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మనకి సూపర్ అని చెప్పారు మన నరేష్ గారు. వెరీ నైస్ రేణుకా గారు, ఎక్సలెంట్ నరేష్ గారు. అందరూ కూడా చాలా చక్కటి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇదంతా మీ అందరి యొక్క సహకారంతో ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు పుస్తక సమీక్షలో మనకి సమన్వయకర్తగా చెల్లిరాజు గారు ఉండి ఈ మొత్తం దాన్ని చక్కగా మన వక్త స్వర్లత గారి గురించి అద్భుతంగా పరిచయం చేస్తారు. ఈయన మన చెల్లిరాజు గారు ఇన్ఫాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, NLP బేసిక్ ప్రాక్టీషనర్ అండి. నాకు ఆల్రెడీ ఇన్ఫాక్ట్ లో పరిచయము. నేను వీళ్ళకన్నా ఒక బ్యాచ్ ముందు చేయడం జరిగింది. వీళ్ళ మెంటర్ గా ఆల్రెడీ నేను చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతను AMI అంటే ఈసీ అనే గ్రూప్ చేసి కెనరా బ్యాంకులో మంచి పొజిషన్ లో జాబ్ చేస్తున్నారు. ఈయన ప్రజెంట్ చెల్లిరాజు గారు, మీరు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పుస్తక పఠన కార్యక్రమ సమీక్షకి హాజరైన మీ అందరికి కూడా ఇంకొకసారి స్వాగతం పలుకుతున్నాం. మనం అందరం కూడా మన జీవితంలో విజేతలుగా నిలవాలనుకుంటాం. సో ఆ ప్రాసెస్ లో మనం డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటాం. సో అందులో ఒకటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదవడం కానీ, బయోగ్రఫీస్ చూడటం కానీ ఇలాగా చేస్తుంటాం. సో ఈ పుస్తకాలు చదవడం కూడా ఒకటి అందులో చేస్తుంటాం. సో మనం ఏదైతే ఈ పుస్తక పఠనం తనకు సమీక్ష చేసుకుంటున్నామో, ఈరోజు ఇప్పుడు మనలోపే మనం విజేతలుగా నిలాలనుకుంటున్నాము. సో ఒక విజేతలకు ఆత్మకథకి మనలో ఒకరు ఉంటూ విజేతగా నిలిచిన వాళ్ళే కానీ మనకి చెప్తే ఎలాగుంటుందో ఒక్కసారి మనం ఊహించుకోగలుగుతాం.
మీరు ఎందుకు ఈ రోజు వక్తకి విజేతగా నిలిచారని అంటున్నానంటే, ఈ రోజు మన స్పీకర్ చెరుకూరి స్వర్ణలత మేడం గారు నాకు గత 2 సంవత్సరాలుగా పరిచయం. 2 సంవత్సరాల్లో పరిచయం మొదలైన నుంచి ఈ రోజుకి చూసుకుంటే మేడం ఎక్వైర్ చేసిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే తను ఆల్రెడీ విజేతగా నిలిచారనేసి అనుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ వరకు చూసుకుంటే మేడం ఎంఎస్సి సైకాలజీ చేస్తున్నారు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్. చాలా మంది బేసిక్ ప్రాక్టీషనర్స్ విడిచిపెట్టేస్తారు. మేడం హ్యాస్ గన్ టు ది నెక్స్ట్ లెవెల్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్. చైల్డ్ అండ్ అడోలసెంట్స్ కౌన్సిలింగ్ లో డిప్లొమా చేస్తున్నారు. కెరీర్ గైడెన్స్ కోసం పీజీ డిప్లొమా చేస్తున్నారు. లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు, కోచింగ్ ఇస్తుంటారు. మేడం గుంటూరులో ఉంటారు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం ఈ రోజు స్పీకర్ మేడం స్వర్ణలత చెరుకూరి గారికి స్వాగతం పలుకుదాం. మేడం, డిజిటల్ డైల్స్ ఈజ్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంటిన్యూ ది సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మనం ఈరోజు ఒక విజేత ఆత్మకథ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఒక విజేత ఆత్మకథ, విజేత ఎలా అయ్యారు, ఒక మనిషి అందరం ఒకేలాగా ఉంటాం కదా, అసలు ఆయన విజేతలా ఎలా అయ్యారు అనేది ఆయన లైఫ్ లో జరిగిన ప్రాసెస్ అంతా, ఎలా ఏ ఏ స్టెప్స్ ద్వారా ఆయన ఒక విజేతలాగా నిలబడ్డారు అని అంటే, దానికి చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్ లో ఏం జరిగింది అనేది ఆయనే ముందు మాటగా ఒక బుక్ రాసి, వాళ్ళ ఫ్రెండ్ ఒక బుక్ రాస్తే దానికి ముందు మాటగా ఎస్ ఇదంతా నాది అని చెప్పి ఆయన ఫస్ట్ సైన్ చేశారు దీని మీద. సో దిస్ ఇస్ ద, అంటే ఈ బుక్ చాలా కరెక్ట్ అని అర్థం. మనకి అబ్దుల్ కలాం గారు అందరికీ తెలిసిన ఆయనే. కొత్తగా అబ్దుల్ కలాం గారి గురించి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఆయన 1931 లో రామేశ్వరంలో అక్టోబర్ 15th పుట్టారు. అక్కడి నుంచి తన ప్రస్థానం ప్రస్థానం చివరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ప్రెసిడెంట్ అట్లా వెళ్ళారు. ఒక మనిషి అక్కడి నుంచి తన రికగ్నిషన్ ఎంతవరకు వెళ్ళిందంటే, వ్యాక్స్ ఫిగర్ మేడం సర్చూస్ లో ఒక వ్యాక్స్ ఫిగర్ ఎట్లా పెట్టారు, అండ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ లాగా ఒక అవుట్లుక్ అనే ఒక పత్రిక ద్వారా గ్రేటెస్ట్ ఇండియన్ లో 2nd పొజిషన్ వచ్చారు. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి. అండ్ ఆయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. సో ఇంత జర్నీ ఆయన ఏ విధంగా చేశారు, ఆయన లైఫ్ హిస్టరీ ఏంటి, మనము అందరిలాగానే ఉన్నాం కానీ ఆయనకి మనకి లైఫ్ పర్సెప్షన్ ఎలా మార్చుకున్నారు, ఆయన పర్సెప్షన్ ఎట్లా ఉంది, దాన్ని మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోగలమా అనేది కూడా, అంటే ఇందాక సార్ చెప్పారు కదా, ఒక బుక్ చదివితే దానిలో మనకి ఆత్మ పరిశీలన కూడా వస్తుంది అని చెప్పి. సో దానికి సంబంధించినవి ఈ బుక్ లో చాలా చాలా ఉన్నాయి. సో అవేంటో, ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో, ఆ జర్నీలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో అబ్దుల్ కలాం గారు, ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అందరూ కలాం గారు, అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, కానీ టిఎన్ శేషన్ గారు మాత్రం అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అని ఫుల్ గా పేరు తన్నే పిలిచేవారు. సో ఆ పేరంటే తనకి ఎంత ఇష్టమో. సో అబ్దుల్ కలాం గారి ఫాదర్ జైనులాబ్దీన్, తల్లి ఆసియమ్మ. వీళ్ళిద్దరూ కూడా చాలా సింపుల్ లైఫ్ స్టైల్. అండ్ అబ్దుల్ కలాం గారికి ఒక 3 బ్రదర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు జోహిరా అని. అక్కడ చిన్న పల్లెటూరు రామేశ్వరం అని, పంబన్ బ్రిడ్జ్ ఒక్కటే లింకప్ అవుతుంది సొసైటీకి. సో చాలా చిన్న పల్లెటూరు, అందులో మనం రామేశ్వరం అనే గుడికి వెళ్తా ఉంటాం కదా, శివాలయం. సో ఆ రామేశ్వరం ఉన్నది ఆ ఊర్లోని. ఆ గుడి దగ్గరే వాళ్ళ నాన్నగారు ఒక ఇమాం లాగా ఒక చర్చ్ లో ఒక
మసీద్లో ఇమాం లాగా ఉన్నారు. సో ఆ చిన్న ఊరు అందరూ చక్కగా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవటం అనేది ఒకళ్ళనొకళ్ళని ఆప్యాయంగా పలకరించుకోవడం జరుగుతా ఉంది. సో వీళ్ళకి ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి జైనులాబ్దీన్ గారికి ఫ్రెండ్ రామ పక్షి లక్ష్మణ శాస్త్రి గారు. ఆయన మెయిన్ ప్రధాన అర్చకుడు అనమాట రామేశ్వరం గుళ్ళో ఆ రోజుల్లో. సో ఆయన కానీ వీళ్ళ నాన్నగారు కానీ అందరూ కూర్చున్నప్పుడు అసలు మనం ప్రేయర్స్ ఎందుకు చేయాలి, ఒక పూజ విధానం ఏంటి, ఈ పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అని అనుకుంటే అని ఒకసారి కలాం గారు ప్రశ్నిస్తే, దానికి నువ్వు పూజ చేసుకున్నప్పుడు దేహాన్ని దాటి నీ చుట్టూతా ఉన్న విశ్వానికి నువ్వు కనెక్ట్ అవుతావు. అప్పుడు వయసు, ఆస్తి, జాతి, కులం ఇట్లాంటిదేమీ లేదు. మనలో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని నువ్వు మీట్ అవుతావని చెప్పారు. అది జీవితాంతం ఆ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ కలాం గారు బుక్ మీద కూడా అదే రాశారు. నీలో ఒక దివ్యాగ్ని ఉంది. ఆ దివ్యాగ్ని మన ప్రయత్నాలెప్పుడు ఆ అగ్నికి రెక్కలిచ్చేలాగా ఉండాలి. తద్వారా ఈ ప్రపంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి అని చెప్పి ఆశిస్తూ, మనలో ఉన్న ఎనర్జీని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకుంటాము అనే కాన్సెప్ట్‌తో ఈ బుక్ రాయడం జరిగింది. అయితే కలాం గారు చిన్నప్పుడు జలాలుద్దీన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకి ఒక పేపర్స్ చదవటం, బుక్స్ చదవటం, లైబ్రరీకెళ్ళటం ఇవన్నీ అలవాటు. ఆయన సొసైటీని తన మాటలతో కలాం గారికి చూయించారు. అంటే మెడిసిన్ ఇట్లా బయట అట్లా జరుగుతుంది, రీసెర్చ్‌లు ఇట్లా జరుగుతుంది, సైంటిఫిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, మెడికల్ ఫీల్డ్ ఇట్లా ఉంది అని తనకి ప్రపంచాన్ని చూపించారు. అట్లా కలాం గారు బుక్స్‌కి ఓకే, పుస్తకాల్లో ఇంతుంటదా అని చెప్పి తన పుస్తకాలని చదవటం అనేది ఒక హ్యాబిట్‌గా క్రియేట్ చేసుకున్నారు. తర్వాత షంషుద్దీన్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనేంటంటే పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే తనకంటే కొంచెం వయసు పెద్ద. పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఆ టైంలో యుద్ధం జరిగే టైంలో ఈ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే క్రమంలో పేపర్స్ దూరంగా అట్లా విసిరిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ యుద్ధం ఎవరు ఏమనుకుంటారు అని. అయితే అట్లా పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఊళ్ళో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఆ పేపర్స్ కలెక్ట్ చేస్తానికి ఆ షంషుద్దీన్ గారు తనని మెచ్చుకొని తనకి హెల్ప్ చేసినందుకు ఒక అణా అనేది ఇచ్చారు ప్రైజింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్కమ్. తన సర్వీస్ కి ఇట్లా హెల్ప్ చేస్తే, ఒక పని చేస్తే మనీ వస్తుందా అని అంత చిన్న వయసులో గ్రహించగలిగారు. తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ ఏజ్ లో స్కూల్కి వెళ్లే ఏజ్ లో క్యాస్ట్ సిస్టమ్ ఇట్లాంటివి ఏమీ తెలిసేది కాదు. చిన్న పల్లెటూరే కాబట్టి బ్రాహ్మిన్స్, ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరూ కలిసి స్నేహితుల దగ్గర కూర్చునేవాళ్ళు. అయితే ఒకసారి ఒక టీచర్, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, యు ఆర్ ఏ ముస్లిం, నువ్వు వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చో, వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ జలాలుద్దీన్ గారు వాళ్ళ నాన్నగారు కాకుండా పక్షి లక్ష్మణ శాస్త్రి గారు ఎవరైతే రామేశ్వరం ప్రధాన అర్చకులుగా ఉన్నారో ఆయన ఆ టీచర్ గారిని పిలిచి, మీరు స్కూల్లో ఇలాంటివి ఎందుకు చెప్తున్నారు, ఇది పిల్లలకి మంచిది కాదు కదా, పిల్లల్ని ఇట్లా చూడొద్దు, అందరూ ఒకటే అనే భావంతో మీరు చూడాలి, కానీ వాళ్ళు ఆ క్యాస్ట్ కాబట్టి ఆయన కూర్చోవాలి, ఇట్లాంటి మీరు క్రియేట్ చేయొద్దు అని చెప్పారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్. ఆయన ద్వారా మార్చబడిన వ్యక్తి ఆ టీచర్. తర్వాత ఎప్పుడు ఆ స్కూల్లో అట్లాంటి ఇష్యూస్ ఎప్పుడు రాలేదు. అయితే తన చిన్న ప్రపంచం అదే ఊరు నుంచి దాటి రామనాథపురం అనే ఊరు వెళ్లాల్సి వచ్చింది హైయర్ స్టడీస్ కోసం. ఆ స్టడీస్ లో తనకే తెలియని ఫర్దర్ స్టడీస్ కోసం ఎప్పుడైతే రామేశ్వరం దాటి రఘునాథపురం వెళ్ళారో, అక్కడ మనకి తెలియకుండానే మనని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారిలో కలాం గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఈదురై పోలేమన్ అనే టీచర్.
ఎందుకంటే మనం టీచర్స్ ని చాలా ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళని ఒక రోల్ మోడల్ గా చూస్తా ఉంటాం. మనం ఆ టీచర్ ఏం చెప్పారంటే, మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అనంటే మనకి 3 థింగ్స్ మీద ఉండాలి. అదేంటి అనంటే, మనకి ఒక యాంబిషన్, ఒక కోరిక అనేది ఉండాలి. అది సాధిస్తామన్న నమ్మకం ఉండాలి. దాని మీద ఒక ఆశ అనేది ఉండాలి. ఫెయిల్యూర్ అయినా సరే దాన్ని మళ్ళీ మళ్ళీ సాధించాలి. అది నేను సాధించగలను అనే ఒక ఆశతో పనిచేయాలి. దాని గు ఆహ్, అట్లా తనని ఒక ఎక్కడైనా సరే ప్రతి విషయం తనని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారో చెప్పారు. తర్వాత ప్రివి జోసెఫ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ తను హా ఒక హాస్టల్ వార్డెన్ సికేరా అనే ఆయన, టీఎన్ సికేరా అనే ఆయన తనకి రోల్ మోడల్ అయ్యారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంత పట్టుంటే సబ్జెక్ట్స్ మన ఇండియావే కాదు వరల్డ్ వైడ్‌గా నువ్వు సబ్జెక్ట్స్ బాగా చదవచ్చు. నీకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం వస్తే ప్రపంచంలో అంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అందరితో కమ్యూనికేట్ చేయగలవు అనని చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద కూడా ఆ లెక్చరర్స్ కూడా అంతే ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం వలన దాని మీద కూడా తను బాగా పట్టు తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడైతే తను నాకు ఇది ఎంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నా కానీ నాకు ఇది సెట్ అవ్వట్లేదు. నేను ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కి వెళ్తాను అని ఎంఐటీలో జాయిన్ అయ్యారు. తనకున్న ఎలిజిబిలిటీ ఇవన్నీ చూసి స్కాలర్‌షిప్ ఇవ్వటం జరిగింది. ఆహ్, ఎందుకంటే తను ఇప్పుడు వాళ్ళ లెక్చరర్స్ కూడా ఈ ప్రొఫెసర్ స్పాండర్ అనే ఆయన ఇ సార్ అంటే మనకి కొన్నాళ్ళు ఒక కాలేజ్‌లో కానీ, ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్, ఇప్పుడు మన పుస్తక పట్టణంలో కొంతమందితో మనం మాట్లాడుతా ఉంటే, ఒక ర్యాపో అనేది క్రియేట్ అవుతుంది. అట్లాంటి ర్యాపో స్పాండర్ అనే ఒక లెక్చరర్‌తో ర్యాపో స్టార్ట్ అయింది. సార్ మీ స్టూడెంట్స్‌కి ఆయన ఫారినర్ అన్నమాట. సార్ మీ స్టూడెంట్స్‌కి, ఇక్కడున్న స్టూడెంట్స్‌కి తేడా ఏంటి సార్ అనంటే, ఇక్కడ విద్యావకాశాలు మౌలిక అంటే మినిమమ్ బేసిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ మన విషయాల్ని సరిగ్గా ఎదుటి వాళ్ళకి పంచుకోకపోవటం, ఒక క్రమబద్ధీకరణ ఆగా ఆలోచించుకోలేకపోవటం. అంటే ఒక స్టూడెంట్ ఏది కావాలి? నాకు ఏది ఇష్టం? అందులో నాది ఏం ప్యాషన్ ఉంది? నాకు ఏదైతే నేను ఇష్టంగా చదవగలుగుతాను అనే డెసిషన్ టేకింగ్ పవర్ అనేది ఒక స్టూడెంట్ దగ్గర లేదు. సో, వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, వెళ్తున్నారు. ప్యాషన్ లేకపోవటం వలన తను చదువే క్వాలిఫికేషన్ అయితే వస్తుంది కానీ, ఆ క్వాలిఫికేషన్‌ని తను ఇష్టంగా మార్చుకోగలిగినప్పుడే కదా దాంట్లో సక్సెస్ వచ్చేది. ఇది నాకు చాలా బాధగా ఉంది అనని చెప్పి ఇండియన్ స్టూడెంట్స్ మీద తను కామెంట్ చేశారు. కానీ ఆహ్, వి బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుకి ఇలాగే జరుగుతుంది. ఆ రోజున ఆయన చెప్పడం కాదు, ఈ రోజుకి కూడా మన ఒక పేరెంట్ ఏదైనా చెప్పడం గాని, ఏదైనా ఈ రోజు కూడా పేరెంట్ చెప్పారని చదవటం గాని, ఈ రోజు కూడా ఈ సొసైటీలో ఇట్లాగే జరుగుతుంది. కానీ ఎంఐటీలో ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ అంటారు కదా! ఒక ప్రాజెక్ట్ వర్క్ కంపల్సరీ చెయ్యాలి అనని. అట్లా ప్రాజెక్ట్ వర్క్ చేయటానికి ఆయన 4 మెంబర్స్‌తో కలిసి హెచ్ఏఎల్‌కి వెళ్లారు. ఎళ్ళినప్పుడు నువ్వు గనక ఈ ప్రాజెక్ట్ ఇమ్మీడియేట్‌గా తయారు చే ప్రాజెక్ట్‌కి 1 మంత్ ఆర్ 2 మంత్స్ అట్లా టైమ్ ఇస్తారు. నువ్వు గనక ఈ ప్రాజెక్ట్ చేయలేకపోతే నీకు స్కాలర్‌షిప్ కట్ అనని చెప్పారు. ఎందుకంటే 1 మంత్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్‌లో కూడా ఆ ప్రాజెక్ట్ చాలా కంప్లీట్ అవ్వలేదు. చాలా పెండింగ్ ఉంది. ఎప్పుడైతే ఉందో వాళ్ళ సర్ నువ్వు అర్జెంట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే నీకు స్కాలర్‌షిప్ కట్ అనంగానే ఒక నెసెసిటీ, ఒక అవసరం అనేది మనని ఎట్లా ముందుకి డ్రైవ్ చేస్తుందంటే, స్కాలర్‌షిప్ కోసం తను ఎంత కష్టపడ్డారంటే 3 డేస్ కంప్లీట్‌గా 1 అవర్ మాత్రమే పడుకొని తను ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి చూయించారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఒక వర్క్ కంప్లీట్ చేయటానికి ఆయన పడ్డ తపన, అది ఆ లెక్చరర్స్‌కి చాలా బాగా నచ్చింది. తర్వాత ఎంఐటీ అయిపోయిన తర్వాత హెచ్ఏఎల్‌లో జాయిన్ అయ్యి
హెచ్ఏఎల్ లో ఓవరాలింగ్ ఒక మిషన్, ఒక ఫ్లైట్స్ ని ఓవరాలింగ్ చేసే మిషన్ దగ్గర ఆయన వర్క్ చేశారు. ఆ వర్క్ చేసే క్రమంలో తన చదువుకున్న చదువుకి ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ కి ఏంటి తేడా ఉంది అనేది ప్రాక్టికల్ గా ఆయన చూసి అందులో తన్నే తను మోడిఫై చేసుకున్నారు. అట్లా ఆ ప్రాజెక్ట్ వర్క్, ఆ అప్రెంటిస్‌షిప్ అంతా అయిపోయిన తర్వాత తను ఒక 2 జాబ్స్ కి మామూలుగా అప్లికేషన్ పంపించినప్పుడు 2 జాబ్స్ కి సెలెక్ట్ అయ్యారు. ఒకటి ఎయిర్ ఫోర్స్, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే ఎయిర్ ఫోర్స్ లో ఇంటర్వ్యూ కోసం డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు ఆయన చాలా సబ్జెక్ట్ గురించి అడగకుండా వేరే వేరే క్వెషన్స్ అడిగారు. యూ ఆర్ ఫెయిల్డ్ అని చెప్పారు. అంటే సబ్జెక్ట్ గురించి అయితే నేను చెప్పగలను కానీ సరిగ్గా క్వెషన్స్ అడగకపోతే నన్ను ఫెయిల్ అని అన్నారు అని అనుకొని ఆయన చాలా డిప్రెస్డ్ గా అయిపోయారు. అక్కడ అక్కడి నుంచి డెహ్రాడూన్ దగ్గర నుంచి రిషికేశ్ వెళ్ళి అక్కడ శివానంద ఆశ్రమంకి వెళ్తే నీ లైఫ్ అక్కడ ఆయన ఒక శివానంద ఆశ్రమంలో గురువు గారిని కలిశారు. అక్కడ ఎందుకు నువ్వు ఇంత డల్ గా ఉంటావు, నీ లైఫ్ పర్పస్ ఇది కాదు, సంథింగ్ ఎల్స్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంది, ఫైండ్ యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ఓన్ లైఫ్ పర్పస్ అని చెప్పి ఆయన గైడ్ చేయడంతో ఆయన మళ్ళీ ఓకే అని తను సమాధాన పరుచుకొని సెకండ్ రక్షణ శాఖ దానికి ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. అక్కడ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ వింగ్ లో జాయిన్ అయ్యారు. సూపర్ సోనిక్ ప్లేన్ డిజైనింగ్ లో అతనికి పోస్టింగ్ అనేది వచ్చింది. తర్వాత బెంగళూరులో ఏరోనాటికల్ డిపార్ట్మెంట్ లో కూడా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి హోవర్ క్రాఫ్ట్ల గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది. అయితే కలాం గారు రెక్కలు లేని తేలికపాటి విమానాలు తయారు చేయాలి అని చెప్పి जला ये वो ना नोबियर है मला त्या आप మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరినీ మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీకు ఆల్రెడీ వస్తుంది. ఓకే ఓకే సార్. సో ఆ హోవర్ క్రాఫ్ట్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది. అయితే ఎట్లా హోవర్ హెలికాప్టర్స్ అవి తయారు చేయాలి అనేది తేలిగ్గా అన్నిటికీ యూజ్ అయ్యేటట్లు అంటే రక్షణ శాఖకి, డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ కి వీటికి ఎట్లా ఎయిర్ ఫోర్స్ వింగ్ కి ఎట్లా యూటిలైజ్ అవుతుందో అని చూశారు. అది చేసేటప్పుడు తను అనలైజ్ చేసుకున్నారు. ఎప్పుడు ఒక ఆలోచన విధానం ఎప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దానికి మించి కిందకి రావాలి అని అంటే రాదు అనేది తను స్పష్టంగా తను సెల్ఫ్ అవేర్నెస్ తో అర్థం చేసుకున్నారు. మిస్టర్ కృష్ణ మేనన్ అనే ఆయన తన ఆలోచనని నిజం కావటానికి ఈ హెలికాప్టర్స్ ఇవి తయారు చేయడానికి కావాల్సినవి మిస్టర్ కృష్ణ మేనన్ అనే ఆయన హెల్ప్ చేశారనమాట. తర్వాత దాంట్లో నంది అని ఒక పేరు పెట్టి ఆ హెలికాప్టర్ తయారు చేశారు. ఎంత ప్రాసెస్ ఉన్నా కానీ ఆ హెలికాప్టర్ అనేది మొత్తం సక్సెస్ఫుల్ గా అయింది. కానీ అప్పుడున్న పరిస్థితులు చైనా, చైనా ఇండో ఈ మేడం ఒకసారి అన్మ్యూట్ చేయండి మేడం. మేడం సో అక్కడున్న అప్పుడున్న యుద్ధ పరిస్థితులు అంటే ఇండో పాక్ వార్, ఇండో చైనా వార్, వీటన్నిటి మూలంగా మనము సొంతంగా ఒక విమానం తయారు చేసుకుంటే చాలా ఇష్యూస్ అవుతాయని ఫోర్సిబ్లీ తన కలల్ని ఆపేశారు. సో సక్సెస్ఫుల్ అయింది కానీ ఆపేయటం జరిగింది. సో దాన్ని ఒక గెస్ట్ వచ్చి చూస్తారు, నీకెందుకు, నువ్వు బాధపడబాకు అని చెప్పి మీనన్ గారు చెప్తే ఆ గెస్ట్ వచ్చి ఆ టెక్నాలజీ, ఆ డెవలప్మెంట్ అవన్నీ చూసి మీకెందుకు, నేను అవకాశం ఇస్తానని చెప్పి
తన్ని రాకెట్ ఇంజనీర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ విక్రమ్ సారాభాయ్. ఆయన స్పేస్ రీసెర్చ్ లో రాకెట్ ఇంజనీర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఒక్క మాట చెప్పారు, విజయం పొంది తీరాలన్న ఆలోచన లేకపోవటమే విజయానికి రహదారి. ఒత్తిడి లేకుండా, సందేహాలు లేకుండా చేయగల కృషిలో నుంచే అద్భుత విజయాలు వస్తాయి. సో మీరు మీ ప్రాసెస్ నంది ఆగిపోయిందని కాదు, తర్వాత ఇంకా చాలా జర్నీ ఉంది అని చెప్పి తుంబా అనే ప్లేస్ కి తీసుకెళ్లి, ఇక్కడ ఈ ప్లేస్ లో మనము ఒక ప్రాజెక్ట్, ఒక స్పేస్ స్టేషన్ ఒకటి కడదాం అనుకుంటున్నాం. సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేది బాధ్యత మొత్తం మీదే, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ మొత్తం మీరే అని చెప్పి విక్రమ్ సారాభాయ్ గారు తనకి ఒక ఒక వర్క్ అసైన్ చేశారనమాట. సో ఈ మొత్తం అన్ని కలాం గారు మొత్తం అన్ని అరేంజ్ చేశారు. ఆ ప్రాసెస్ అంతా జరిగింది. తర్వాత కలాం గారిని ఒక్కసారి నాసాకి వెళ్ళి, ఆల్రెడీ అక్కడ స్పేస్ స్టేషన్ ఉంది, ఇంకా ఏమన్నా కావాలేమో ఒక్కసారి వెళ్ళి చూడండి అని నాసా స్టేషన్ కి పంపించారు. అక్కడ నాసా స్టేషన్ లో తను నాసా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి అద్భుతమైన ఒక పెయింటింగ్ కనబడింది. అది ఏంటి అని అంటే, అది మన ఇండియన్స్ దే, టిప్పు సుల్తాన్ గారిది. టిప్పు సుల్తాన్ గారు తను ఫైట్ చేసేటప్పుడు తను ఏదైతే తను ఫైట్ చేసేటప్పుడు మిసైల్స్ అవన్నీ ఏవైతే వాడారో బ్రిటిషర్స్ మీద, అవన్నీ ఒక ఫోటో లాగా పెయింట్ చేసుకున్నారు. ఆ పెయింట్ ఎందుకు ఇక్కడ ఉంది అని అంటే, మన నాలెడ్జ్ అప్పటికే ఆ లెవెల్లో ఉంది. బ్రిటిషర్స్ రాకముందే మన నాలెడ్జ్ ఆ లెవెల్లో ఉంది. కానీ ఇక్కడి నుంచి బ్రిటిషర్స్ అవన్నీ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళు తీసుకెళ్లిపోయి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్, అంటే మొత్తం ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేసేసి లోపల ఏ పార్ట్స్ ఉన్నాయి అవన్నీ చూసి దాన్ని ఎట్లా కోరిలేట్ చేస్తారో, రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరు మీద దాన్ని కోరిలేట్ చేసి మన దగ్గర రిసోర్స్ అనేది ఏమీ లేకుండా మొత్తం వాళ్ళు మళ్ళీ మనకి మేము డెవలప్డ్ కంట్రీ అని చెప్పి వాళ్ళు మనకి చెప్పారనమాట. సో మన దగ్గర రూట్స్ అనేది లేకుండా చేసి, సో అది ఆయన అక్కడ నాసాకి వెళ్ళినప్పుడు అర్థం చేసుకొని ఎట్లయినా మళ్ళీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఇండియాకి ఓన్ గా తన ఫ్లైట్స్, మిసైల్స్, ఏదైతే రాకెట్స్, ఇవన్నీ తన కాళ్ళ మీద ఇండియా లెవెల్లో, అంటే మనము జనరల్ గా మనం బాగున్నామా, మన ఇంట్లో వాళ్ళు బాగున్నారా అని ఆలోచిస్తాం, కానీ యాజ్ ఏ సొసైటీ, యాజ్ ఏ హోల్ ఆయన ఆలోచించారు. అది తన ప్రస్థానానికి ఒక మైల్ స్టోన్ అయిందనమాట. సో నాసా నుంచి వచ్చిన తర్వాత రాకెట్ స్టేషన్ నిక్ అపాచీ అనే రాకెట్ ఒకటి సక్సెస్ఫుల్ గా చేశారు. ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ దగ్గర నుంచి తను ఏం నేర్చుకున్నారంటే, క్వాలిఫికేషన్ అనేది కాదు, ఎవరైనా దగ్గరైనా క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాల మీదే నమ్మకం పెట్టుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేయాలి అని తన ఇంప్లిమెంటేషన్ లో కలాం గారికి అర్థమయ్యేటట్లు చెప్పారు. వర్క్ ఎందుకంటే తన ప్లానింగ్, సారాభాయ్ గారి ప్లానింగ్ ఎట్లా ఉంటదంటే, ఒక్కొక్కటి వర్క్ అసైన్ చేసేవాళ్ళు, కానీ అండర్లైన్ థ్రెడ్ ఎట్లా ఉంటదంటే అన్ని కల్పిస్తే అద్భుతమైన ఒక మెషిన్ అనేది తయారవుతుంది అనమాట. సో తన స్ట్రాటజీ తన కలాం గారికి చూపించేవాళ్ళు అనమాట. సో మన దగ్గర కూడా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడి నుంచి మన పాజిటివిటీ అనేది, మనం ఒక వర్క్ అసైన్ చేసుకుంటే అది మనం ఎట్లా చేసుకుంటాము అనేది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇట్లా అన్ని విభాగాల్లో పాజిటివ్ తను ఎప్పుడన్నా సరే, అబ్దుల్ కలాం గారు ఎప్పుడైనా సరే ఒక డౌన్ లో ఉన్నప్పుడు, కాదు ఇలా కాదు ఇట్లా చేసుకుంటే బాగుంటది అని అన్ని తనలో పాజిటివిటీ నింపి ఫస్ట్ రాకెట్ రోహిణిని లాంచ్ చేయగలిగారు అనమాట. సో ఒకళ్ళు సక్సెస్ అవ్వటానికి నేను ఒక్కడనే కష్టపడితే కాదు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, ఆ ప్రాసెస్ ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి అని ఆయన బాగా నమ్మారు. తర్వాత సారాభాయ్ గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం గారు ఏం నేర్చుకున్నారంటే, ఒక నిర్ణయం తీసుకోవటం ఎంత ముఖ్యమో, టీమ్ లీడర్ గా టీం మెంబర్స్ అందరి చేత యాక్సెప్ట్ చేయించుకొని అందరినీ కోరిలేట్ చేసుకుంటా, వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా తీసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతామని అది తన ఫాలో అవుతా అబ్దుల్ కలాం గారి చేత ఫాలో అయ్యేటట్లు చేశారు.
దీనికి మెయిన్ దీనికి ఒకసారి ఒక సైంటిస్ట్ వచ్చినప్పుడు ఇదిగోండి ప్రాజెక్ట్ రివ్యూ మీరు చూడండి అంటే అవుటర్స్ వచ్చినప్పుడు దాన్ని అసెస్ చేస్తారు. అట్లా అసెస్ చేసేటప్పుడు ఇదిగోండి మీరేం చేశారు అని అంటే ప్రాజెక్ట్ లీడర్స్ అందరూ ఒక్కొక్క వర్క్ చేశారు ఇదిగోండి అని అంటే మీరేం చేశారండి అని అబ్దుల్ కలాం గారిని అడిగితే వెంటనే సారాభాయ్ గారు ఇట్లాంటి సబ్జెక్ట్ ఉన్న నాలెడ్జ్ పర్సన్స్ అందరినీ ఒక గ్రిప్ లోకి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయించగల క్యాపబిలిటీ ఆయనలో ఉంది. అది మీకు కనపడట్లేదా అని చెప్పి వచ్చిన సైంటిస్ట్ కి కామెంట్ చేశారనమాట. సో అది కలాం గారి క్యాపబిలిటీ. సో తర్వాత ఈ మిసైల్ ప్యానల్స్ ఇవి కూడా వాటిల్లో కూడా కలాం గారు ఒక పార్ట్ అండ్ పార్సల్ లాగా ఉన్నారు. తర్వాత ఇస్రో అనేది స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఇస్రో అనేది కూడా కలాం గారు తుంబా అనేది ఖాళీ ప్లేస్ అప్పచెప్పేసి ఎట్లయితే దానికి అరేంజ్మెంట్స్ అన్ని ఏమేమి కావాలి అనేది ఎట్లయితే అరేంజ్ చేశారో ఇక్కడ ఇస్రోని కూడా అలాగే దానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్ని మీరే అరేంజ్ చేయండి అక్కడ చేశారు కదా మీ వెనక మేమున్నామని చెప్తే కలాం గారు ఆ ఇస్రోని కూడా అలానే దానికి ఫెసిలిటీస్ అన్న లాంచింగ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా తన హయాంలోనే జరిగినాయి. అయితే ఒకసారి సారాభాయ్ గారు పిఎస్ఎల్వి ప్రాజెక్ట్ ఎస్ఎల్వి ప్రాజెక్ట్ అని చేస్తుంటే ఎస్ఎల్వి ప్రాజెక్ట్ లో ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే పని ఏదైనా చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మనకి వేరే వాళ్ళ కామెంట్స్ ద్వారా కానీ లేకపోతే వేరే వాళ్ళ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా కానీ లేకపోతే మనం సరిగ్గా చేయట్లేదేమో అన్న దాంట్లో కానీ ఎప్పుడైనా మనం చేసే వర్క్ లోంచి మనం కిందకి కాస్త డౌన్ అవుతాం, మన సెల్ఫ్ డౌన్ అవుతుంది. అట్లాంటప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలని మనకి మనం అనుకుంటాం. అయితే కలాం ఒక్కసారి బ్రహ్మప్రకాష్ గారు ఆయనతో అన్నారు, మీరు ఇట్లా ఎప్పుడు మీరు వాళ్ళతో నేనెంత అని ఎప్పుడు పోల్చుకోవద్దు, మీరు మీ వర్క్ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడు ఆయన్ని ముందుకి నడిపించింది ఆయన వర్క్ ప్రాసెస్ చేసే విధానాన్ని నమ్మే. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారిగా పనిలో ఎక్కువ సామర్థ్యాన్ని మీరు ఆశించద్దు. సో స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పారు. సో పని ముఖ్యం, సహచరులు ముఖ్యం, ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకుంటూ ముందుకెళ్ళటం ముఖ్యం అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్ఎల్వి ప్రాజెక్ట్ మళ్ళీ చేసినా కానీ ఫెయిల్ అయింది. సక్సెస్ఫుల్ గా చేద్దాం అనుకున్న చిన్న ప్రాబ్లం ఇష్యూ వచ్చి ఫెయిల్ అయింది. సో అప్పుడు కూడా బ్రహ్మప్రకాష్ గారు నీకెందుకు నేను ఉన్నాను కదా అని ఒక ట్యాపింగ్ అంటే మేమున్నా అనే ధైర్యం చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అప్పుడు కూడా ఒక సలహా ఆయన చెప్పారు, నీ వేగం నీ సమర్థతకి అనుగుణంగా స్వధర్మానికి అనుగుణంగా ఉండాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు చాలా మహాపర్వతాలు లాంటివి, వాటిని తొందరపడకుండా మనకి అలసట రాకుండా నిదానంగా అధిరోహించాలి. సో వేగాన్ని పెంచుకుంటా పోతే మనకి స్ట్రెస్ పెరుగుతుందా, వేగం తగ్గించుకోవాలి. సో నువ్వెప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. నీ గోల్స్ నువ్వు అప్పుడే రీచ్ అవ్వగలుగుతావు. నీ ప్రాజెక్ట్ లో చేసే ప్రతి అంశాన్ని దేనికదే అద్భుతం అని అనుకోగలిగినప్పుడే పనుల్లో సక్రమంగా ముందుకెళ్తాం అని చెప్పి బ్రహ్మప్రకాష్ గారు చెప్పడంతో సో అప్పుడు ఎస్ఎల్వి ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన బాధ నుంచి ఆయన కోలుకోగలిగారు. తర్వాత ఈ ఎస్ఎల్వి ప్రాజెక్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఆ ఇష్యూస్ అన్నిటి నుంచి. అయితే ఎప్పుడైనా సరే ఒక ఫెయిల్ అవ్వగానే చాలా మంది సెటైర్లు వేస్తాం, ఇవన్నీ జరుగుతాయి. అమూల్ కూడా అంతే జరిగాయి. అట్లాగే ఈ నెగిటివ్ ధోరణిలో నుంచి ఆయన పాజిటివ్ లోకి వచ్చి మళ్ళీ ప్రొడక్షన్ కి బేసిక్ మిసైల్స్ కి వీటికి అన్నిటినీ
ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా హెల్ప్ అవుతారు, ఎలా చేస్తారో చూద్దాము. ఈ బాలిస్టిక్ మిసైల్స్ అంట, ఇవన్నీ చేస్తున్నారు, ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకున్నారు, అందుకే ఆయన కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఇట్లాంటి బ్యాక్ లాకింగ్ విషయాలు ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. కానీ ఒక్కసారి రోహిణి శాటిలైట్ 1980లో సక్సెస్ఫుల్ గా పైకి వెళ్ళిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ గా పైకి వెళ్ళిన తర్వాత అది అసలు ఎట్లా వెళ్తుంది అని చెప్పి ఆయన టీమ్ మెంబర్స్ తో కాకుండా గ్యాలరీ నుంచి చూశారు. ఎప్పుడైతే 18 to 20 ఇయర్స్ నాతో పాటు పనిచేసిన నా కోవర్కర్ లాగా పనిచేసిన ఆయన ఎప్పుడైతే గ్యాలరీలో నుంచి ఒక విఐపి లాగా చూస్తున్నారో జలసీ అనేది డెఫినెట్ గా స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఆయన కూడా జలసీకి గురయ్యారు. ఆయన కూడా వేరే వాళ్ళ అసూయ ద్వేషాలకు కూడా గురయ్యారు. సో తర్వాత 1981లో ఈ ఎస్ఎల్వి ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో, రోహిణి ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో ఆయనకి పద్మభూషణ్ అని వచ్చింది. ఇది కూడా యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వచ్చిందని అనుకోలేదు. సో మాతో పాటు ఉండే వాళ్ళకి మీకు నాకు తేడా ఏంటి అనే కాన్సెప్ట్ లో తీసుకొని వచ్చారు కొలీగ్స్ అందరూ. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి రెగ్యులర్ గా కూడా జరుగుతూ ఉంటాయి. సో తర్వాత ఇట్లా ఆ టైంలో కలాం గారు చేసింది ఏంటంటే, జీవితంలో ఎవరి ప్రగతిని వారు సమీక్షించుకోవటం అస్సలు సాధ్యం కాదు. సో మనం ఒక విద్యార్థిగా మన క్వశ్చన్ పేపర్ మనమే రాసుకోవాలి, మన ఆన్సర్స్ మనమే ఎత్తుక్కోవాలి, మన సంతృప్తి మేరకు మనమే సరిదిద్దుకోవాలి అని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది తనకి స్టార్ట్ అయింది. తర్వాత 1982లో ఒక డిఆర్డిఎల్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. అదే అప్పుడే అన్నా యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అన్ని యూనివర్సిటీల్లో కంటే ఒక విద్యారంగంలో ఇవ్వటం, విద్యారంగంలో నన్ను చూసి కొంతమంది అన్న కొంతమంది అన్న ఇన్స్పైర్ అవుతారని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత డిఆర్డిఎల్ కి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఆయన కొత్త తరం అనేది డిఆర్డిఎల్ కి రావాలి. డిఆర్డిఎల్ కూడా అంతే, బేసిక్ కొంచెం ఉన్న ల్యాబ్ అనేది ఇచ్చారు. ల్యాబ్ లో తనకి కొంతమంది సైంటిస్ట్లే ఉన్నారు, బట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. అట్లాంటి రిక్వైర్మెంట్ నుంచి తను కన్న కళ ఏంటంటే కొత్త వాళ్ళు రావాలి, ఆ కొత్త వాళ్ళు స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ అయితే ఇంకా బాగుంటుంది. యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, ఏదైతే కొన్ని లక్ష్యాలతో పనిచేసే వాళ్ళు ఉంటారో ఆ లక్ష్యాలు తో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాజెక్ట్స్ కి వీటన్నిటికీ న్యాయం చేయగలుగుతారు అనే కాన్సెప్ట్ లో కొత్త వాళ్ళు రావాలి. పూర్తిగా మన స్వదేశీ టెక్నాలజీతోనే ఈ మన దేశ ప్రగతి అనేది, మన సొసైటీ అనేది ఎదగాలి అని కలాం గారు అనుకున్నారు. ప్రాజెక్ట్ లీడర్ ని ఎంపిక చేసేటప్పుడు కూడా ఆ పని మీద ఆ ప్రాజెక్ట్ ఇది అని ఆయన చెప్పినప్పుడు ఆ పని మీద ఆ వ్యక్తికి ఎలాంటి ప్లానింగ్ ఉంది, దాన్ని ఏ స్ట్రాటజీ వాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారో తెలుసుకొని అప్పుడు ఆ ప్రాజెక్ట్ ని లీడర్ గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. ఇట్లా ఆయన అట్లాగే త్రిశూల్, పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్ అనే ప్రాజెక్ట్స్ కూడా ఒక డైరెక్టర్ గా తను ప్రతి ప్రాజెక్ట్ కి ఒక్కొక్క డైరెక్టర్ ని అట్లాగే సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇమారత్ హైదరాబాద్ లో ఉంది ఆర్సిఐ. ఆ ఇమారత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కి, బాలాసోర్ అనేది టెస్టింగ్ కి, అది కూడా ఖాళీ ప్లేసెస్ ని ఇచ్చేస్తే దీన్ని శుభ్రం చేసుకొని ఆ ప్లేసెస్ లో మనకి కావాల్సిన ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ తయారు చేసి సొసైటీకి 10 ఇయర్స్ ముందు ఎలా అయితే ఫోర్కాస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా ఈ రోజు ల్యాబ్ ఎట్లా ఉండాలి అనేది అన్ని చక్కగా ఫ్రేమ్ చేశారు. దీంట్లో డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ అనే 3 పార్ట్స్ లోనూ ఈయన తీసుకున్నారు. ఈ 3 పార్ట్స్ లో కూడా ఇప్పుడున్న స్టాఫ్ సరిపోదని చెప్పి అప్పుడే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ల్యాబ్స్ దగ్గర నుంచి అన్ని యూటిలైజ్ చేసుకోవడం. అప్పటి నుంచే అనుకుంటా బహుశా క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయింది మన ఇండియాలో.
సో అట్లా క్యాంపస్ సెలక్షన్ చేసుకోవడం ఇవన్నీ అప్పటి నుంచే జరిగినట్లున్నాయి. సో ఈ కొత్త వాళ్ళతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనకు అనుగుణంగా ఎలా వర్క్ చేయించుకోవాలి, మన వర్క్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి అనేది రెండిటిని కోరిలేట్ చేసుకుంటా ఆయన ముందుకెళ్లారు. అయితే ఇవన్నీ చేసుకునే క్రమంలో కలాం గారికి బాగా టైం అనేది చాలా హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది. దాన్ని కూడా ఆయన ఎట్లా చేసుకున్నారంటే వాకింగ్ చేసేటప్పుడే డే షెడ్యూల్ మొత్తం వేసేసుకునేవాళ్ళు. అట్ ది సేమ్ టైమ్ ఆయన పనుల్ని 5 ప్రయారిటీస్ గా ఇచ్చుకునేవాళ్ళు. ఆ 5 ప్రయారిటీస్ ఏంటంటే ఏ అర్జెంట్, సెకండ్ వన్ ఏమో ఓకే అర్జెంట్ బట్ నాట్ వెరీ అర్జెంట్ అని అట్లా సెగ్రిగేట్ చేసుకొని ఓకే ఇప్పుడు అవసరం లేదనే ఒక 5 కాన్సెప్ట్స్ లో తీసుకునేవాళ్ళు. సో ఆయన 2 కాన్సెప్ట్స్ వెరీ అర్జెంట్, అర్జెంట్ ఈ రెండిటిని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అట్లా తన షెడ్యూల్ అన్నిటిని తను ఏది ఎప్పుడు చేయాలి అనే డే ప్లానింగ్ అంతా మార్నింగ్ చేసుకునే 2 కిలోమీటర్స్ వాకింగ్ టైమ్ లోనే షెడ్యూల్ చేసుకునేవాళ్ళు. సో ఆ తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి అసలు ఎలా ఉండాలి అనే దానికి ఆయన చెప్పిన నిర్వచనం ఏంటంటే సైన్స్ ఎప్పుడు ఒక రీసెర్చ్ కు ఉపయోగపడుతుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఒక ఫోల్డింగ్ పేపర్ లాంటిది. దీనిలో వచ్చే మార్పులు, పొరపాట్లు కొత్తదనానికి, మెరుగుదలకి నాంది అవుతుంది అని చెప్పారు. ఒకసారి యుఎస్ నుంచి వ్యాన్ బ్రౌన్ అని ఆయన ఎస్ఎల్వి ప్రాజెక్ట్ ని పరీక్షించడానికి వచ్చినప్పుడు కావాల్సిన ఏమేమి నెసరీస్ ఉన్నాయి అక్కడ యుఎస్ నుంచి అంటే నాసా దగ్గర నుంచి నాసాలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది చూపించారు. అట్ ది సేమ్ టైం అప్పుడే ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి వీటి ప్రోగ్రామ్స్ గురించి ఆలోచన అప్పుడే స్టార్ట్ అయింది. సో అప్పుడు కలాం గారికి వ్యాన్ బ్రౌన్ అని ఆయన ఏం చేశారంటే మనం కేవలం విజయాల మీద నుంచే పైకి రాలేము, అపజయాల నుంచి కూడా పైకి ఎదగటం నేర్చుకోవాలని చెప్పారు. అట్లా ప్రతి వాళ్ళు మన తను చేసే తన ఆలోచన ధోరణి, తన వర్కింగ్ స్టైల్, తన వర్క్ చేసే పద్ధతిని బట్టి తనకి సలహాలు ఇవ్వటం జరిగింది. కలాం గారు తన నాయకత్వం ఎలా ఉంటదంటే ఒకసారి ఎస్ఎల్వి మిషన్ దీనికి కొంచెం ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం వస్తే దాంట్లో యాసిడ్ లీక్ అవుతుందని ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసినప్పుడు ఒక్కసారి వెళ్ళి చూద్దామని అనుకుంటే అది అప్పటికప్పుడు పేలిపోయింది. ఆ పేలిపోయినతో యాసిడ్ అనేది అందరి మీద పడింది. ఒక ఇంజనీర్ అప్పటికప్పుడు అన్ని అరేంజ్ చేశారు. ఒక ఇంజనీర్ వెళ్ళి ఒక స్పృహలోకి 1 డే తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు రాగానే సార్ కొంచెం టైం ఇవ్వండి, నేను మిగిలింది ఫినిష్ చేస్తా, కాస్త టైం ఎక్స్టెండ్ చేయండి అంటే కలాం గారు వాళ్ళతో ఉన్న ర్యాపో, తన టీమ్ గ్రూప్ లీడర్స్ మధ్య ఉన్న ర్యాపో ఎట్లాంటిదో ఆ ర్యాపోని పట్టి వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారో, ఆయన ఎంత గ్రేట్ లీడరో మనకు అర్థమవుతుంది. సో తర్వాత త్రిశూల్ అనేది షార్లో నుంచి సక్సెస్ఫుల్ గా జరిగింది. అట్లాగే పృథ్వీ నాగ్ అనే కూడా పృథ్వీకి కొంచెం ప్రాబ్లం వచ్చింది కానీ పృథ్వీ నాగ్ ఆకాష్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. కానీ దీనికి కారణం కేవలం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ అండ్ అక్కడ ఉన్న ల్యాబొరేటరీస్ ఒక్కొక్కళ్ళు అప్పుడే కంప్యూటర్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటా స్టూడెంట్స్ ఇచ్చిన వాళ్ళ సపోర్ట్ ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే అప్పటికే సైంటిస్టులు అందరూ కొంచెం ఏజ్డ్ పీపుల్, వీళ్ళు కొత్త వాళ్ళు అప్పుడు వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. రెండిటికి వారధిగా కలాం గారు బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి వాటిని ఓవర్కమ్ చేసుకుంటా ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఇప్పుడున్న టెక్నాలజీని సులువుగా ఎట్లా చేసుకోవాలి, కంప్యూటర్ ద్వారా ఎట్లా తనని కోరిలేట్ చేసుకోవాలి అనేది అప్పుడే చూపించారు. అగ్ని అనేది 2 సార్లు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్ గా ఉంటే ఫెయిల్ అయింది కదా, ఎవరైనా సరే ఒకసారి ఫెయిల్ అయితే ఓకే ఒక ఇష్యూ ఓకే ఏదో ఉంది అనుకుంటారు. కానీ సెకండ్ టైం కూడా ఫెయిల్ అయిన తర్వాత ఎట్లా కామెంట్స్ ఎట్లా వచ్చినాయి అని అంటే
ఓకే. మా అమూల్ వాళ్ళ వెన్న దీంట్లో ఏస్తే ఏమన్నా పరిగెడుతుందేమో, అగ్ని ఏమన్నా ఆహ్, అగ్నిలాగా దూసుకుపోతుందేమో అన్న కామెంట్స్ కూడా వినపడినియి. అంటే ఎవ్వరికి వారు ఆఖరికి వెన్నపూస ఉండే అమూల్ వాళ్ళ వెన్న కూడా ఈ ప్రాజెక్ట్‌ని ఆహ్, మీద కామెంట్ చేయగలిగింది. అంటే అప్పుడు ఆయన ఎంత స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎంత ఆహ్, ఆ స్ట్రెస్‌ని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది కూడా అందరికీ అర్థం చేసుకోవాలిక్కడ. తర్వాత 'అగ్ని' అనేది ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయింది. 2 టైమ్స్ 'అగ్నిని' సక్సెస్‌ఫుల్‌గా ట్రైల్ ఏసారు. తర్వాత 'అగ్నికి', 'త్రిశూల్‌కి' ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మన వాళ్ళు, మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ప్రొడక్షన్ కోసం ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకి. సో, తర్వాత ఎప్పుడైతే 'అగ్ని' కూడా సక్సెస్‌ఫుల్ అయిందో, తర్వాత 1990లో పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు. తర్వాత జాదవ్ యూనివర్సిటీ వాళ్ళు 1990లోనే నెల్సన్ మండేలా గారితో కలిపి గౌరవ డాక్టరేట్ అనేది ఇచ్చారు. సో, అదే టైంలో గల్ఫ్ వార్ అనేది స్టార్ట్ అయింది 1991లో మనందరం గుర్తు చేసుకుంటే గనక. దాంట్లో పృథ్వీ క్యాపబుల్లా, స్కడ్ అనే మిస్సైల్ క్యాపబుల్లా, లేకపోతే ఆకాష్ క్యాపబుల్లా, పేట్రియాట్ అనేది మంచిదా? ఏది గొప్పది? అనే కాన్వర్జేషన్ అనేది పేపర్‌లో హైలైట్ అయింది. అయితే కలాం గారు మనవే గొప్పవి అనని ప్రజలందరికీ చెప్పేటప్పటికి యాస్ ఎన్ ఇండియన్ ఎవ్రీవన్ మన దగ్గర అంతకు మించిన టెక్నాలజీ ఉంది అనని అప్పుడే దూరదర్శన్‌లో అన్నీ చూడటం అది ఎప్పుడైతే అప్పుడే స్టార్ట్ అయినియి. సో, ఈ దూరదర్శన్ అనేది ఇవన్నీ కూడా ఈ రిలేస్‌లో ఏం జరుగుతుంది? ఒక మిసైల్ ఏస్తే ఏం జరుగుతుందనేది కామన్ పీపుల్ అర్థం చేసుకుంటున్నారు. ఆ అర్థం చేసుకునే క్రమంలో మన సైన్స్ అండ్ టెక్నాలజీ కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ కంపారిజన్‌కి మ తెలుసుకొని మనవే గ్రేట్ అని తెలుసుకొని అందరూ కామన్ పీపుల్ అందరూ సపోర్టు మన సైన్స్ అండ్ టెక్నాలజీకి, మన గవర్నమెంట్ మీద, మన కలాం గారి మీద యాస్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన అప్పుడు లైమ్ లైట్‌లోకి ఎక్కువగా రావటం జరిగింది. ఆయన సక్సెస్‌ఫుల్‌గా తన్ని ప్రజల ముందుకు కూడా తీసుకురావటం జరిగింది. సో, కలాం గారు గూడా ఆహ్, కలాం గారి దృష్టిలో మన యువత గురించి ఆయనకున్న ఒపీనియన్ ఏంటంటే మ పెద్ద సమస్య మన ఫ్యూచర్ గోల్స్ ఎలా ఉండాలి? దానికి ఎలా మన డైరెక్షన్ ఎలా ఉండాలి అనేది తెలియకపోవటమే. అందుకే నేను ఈ బుక్ రాస్తున్నాను. ఒక బుక్ నా గురించి నా ప్రస్థానం గురించి. నా ప్రస్థానంలో నాలో సక్సెస్ ఉంది, ఫెయిల్ ఉంది. నన్ను ప్రతి నిమిషం నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళున్నారు. మ సో, మన మనిషిగా ఉండాల్సిన మన లైవ్‌లీ మనలో ఉన్న ఎనర్జీని మనం ఎట్లా నిలబెట్టుకుంటాం? ఎవరికీ లొంగకుండా మనం ఆత్మాభిమానంతో ఎలా నిలబెట్టుకుంటాం అనన్నారు. అందుకే నేను ఈ బుక్ రాస్తున్నాను అనన్నారు. కలాం గారనంటే మిసైల్ మ్యాన్ అని అందరికీ తెలుసు. బట్ ఈయన ఇంతవరకైనా మనకి చేసింది అనంటే కాదు. ఈరోజు ఒక హాస్పిటల్ నుంచి పొద్దున హార్ట్ ప్రాబ్లమ్ అని వచ్చి సాయంత్రం స్టెంట్ ఏయించుకొని రోడ్డు మీద వచ్చేస్తున్న వాళ్ళు, దీని వెనక కలాం గారు, డాక్టర్ సోమరాజు గారు నిమ్స్ డైరెక్టర్ అప్పట్లో 80స్‌లో డాక్టర్ సోమరాజు గారు ఇద్దరు కలిసి ఈరోజు టెలిమెడిసిన్ అయినా హార్ట్ స్టంట్స్ అయినా ఇవి 2 ఆయన ఇ ఇద్దరి కోరిలేషన్‌తోనే ఇది సక్సెస్‌ఫుల్‌గా స్టంట్స్ అనేది తయారు చేయడం జరిగింది. విత్ లో కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండటం. ఈ టెలిమెడిసిన్ అనేది ఎక్కడెక్కడో కోనల్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ట్యాబ్ అనేది క్రియేట్ చేసి, మెడికల్ ట్యాబ్ అనేది క్రియేట్ చేసి, రిపోర్ట్స్ స్పెషలిస్ట్‌కి పంపటం, స్పెషలిస్ట్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని వీళ్ళకి పీహెచ్‌సీల్లో అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్స్‌లో వాళ్ళు ఎట్లయితే అంటే వాళ్ళు సజెషన్స్ ఇచ్చి మీరిలా ఉండండి, మీరివి చేయండి, ఈ పద్ధతులు ఫాలో అవ్వండి అనని చెప్పి డైరెక్ట్ పెద్ద స్పెషలిస్టులతో ఈ పీహెచ్‌సీని కనెక్ట్ చేయటం, రూరల్ వాళ్ళకి ఆహ్,
రూరల్ వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది చూడటం జరిగింది. సో ఇవన్నీ కూడాను మనం స్వతంత్రంగా ఉండాలంటే మనం నైపుణ్యం పదును పెట్టుకోవాలి. అసలు ఒక వేటగాడు గొడ్డల్ని ఎట్లయితే రోజు పదును పెట్టుకొని ఎట్లయితే వెళ్తాడో, మనం కూడా మన నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటా వెళ్తేనే మనం ముందుకు సాగుతాం. మన ఫెయిల్యూర్స్ ఎప్పుడు పట్టించుకుంటాం కానీ, మనం చేయగలిగిన పనుల్లో, చేయాల్సిన పనుల్లో పోలిస్తే మన అపజయాలు అవన్నీ చాలా చిన్నవి అనని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. తన లైఫ్‌ను ఈ ఈ తన కథ అంతా మనకి తన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఇట్లా ఎగతాళి చేసేవాళ్ళుంటారు. సక్సెస్ అప్పుడు మన్ని శభాష్ అనేవాళ్ళుంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నీకు నేనున్నాను అనేవాళ్ళుంటారు. సో, ఎక్కడికక్కడ మనం మన లైఫ్ జర్నీలో మనతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళే ఉంటారు. వాళ్ళు అద్భుతంగా ఎక్కడో వాళ్ళు రారు. మనతో పాటే ఉన్నారు. కేవలం మనం గుర్తించాలి. మనము అట్లాంటి వాళ్ళతో అందరితో జర్నీ చేస్తున్నాం. మనం వాళ్ళని గుర్తించాలి అనే కాన్సెప్ట్‌తో ఈ బుక్ తీసుకురావటం జరిగింది. సో, ఇదే బుక్ మనకి ఎంఎస్‌కెన్ నుంచి వచ్చిందండి. ఒక ₹100 మాత్రమే. నాకైతే నేను హ్యాండీగా ఉంచుకోదలుచుకున్నా, ఎప్పుడు నేను ఫెయిల్ అయినా నా దీంట్లో ఈ బుక్‌లో ఫెయిల్యూర్ నుంచి కూడా సక్సెస్‌కి రావచ్చు అనే కాన్సెప్ట్ ఈ బుక్ చదివిన తర్వాత నాకనిపించింది. నేను ఇంతకు ముందు బుక్ చదివాను. కానీ ఈరోజు ఈ బుక్ చదివేటప్పుడు ఇదిగోండి ఇంత నోట్స్ రాసుకున్నాను. ఈ నోట్స్ రాసుకున్న దాంట్లో కూడా నేను మళ్ళీ కరెక్షన్స్ చేసుకుంటా, మళ్ళీ దీంట్లో ఇంకా ఇంకేం చెప్పాలి అని అనుకున్నాను. బట్ మేబీ అంతా కవర్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆథర్ కూడా అంతా కవర్ చేయలేకపోయారు. సో, మనకి నేను కొన్ని పాయింట్సే చెప్పగలిగాను. సో, మీరు కూడా ఇట్లాంటి బుక్స్ లైఫ్ హిస్టరీ అనేది మీరు కూడా చదవండి. ఒక ఫే సో, మీరు కూడా ఈ బుక్ తీసుకొని మీరు కూడా చదివి అర్థం చేసుకొని మన లైఫ్‌కి కావాల్సిన టైమ్ ప్లానింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ కలిపి ఉన్న బుక్ అండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా